స్టార్టింగ్ రికార్డింగ్. ఎస్. మనము మనం 9 o'clock కరెక్ట్ గా స్టార్ట్ చేస్తాము. ఓకే. దెన్ ఈసారి ఇది కర్కాటక రాశి, కటక రాశి. మనము వెన్ వి హ్యావ్ యాక్చువల్లీ ఫస్ట్ పౌర్ణమి మెడిటేషన్ చేసినప్పుడు చైత్ర మాసంలో, దట్ ఈస్ ఇన్ ఏప్రిల్, ఎ న్యూ సైకిల్ హ్యాస్ బిగన్. I requested all the people to complete this cycle. Those who have attended the April month full moon meditation, మీరు మే, జూన్ మళ్ళీ ఒక సైకిల్ వచ్చే వరకు ఖచ్చితంగా జాయిన్ అవ్వండి, కంప్లీట్ చేయండి. ఆ సైకిల్ కంప్లీట్ చేసుకుంటే లైఫ్ లో సైకిల్స్ కంప్లీట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. జస్ట్ లైక్ మనము అనుష్ఠానం తీసుకుంటాం, అనుష్ఠానం సంకల్పం చేసుకుంటాం. 40 days అనుష్ఠానం, 11 days అనుష్ఠానము, 9 days అనుష్ఠానము. సో దట్ ఈస్ అ సైకిల్. యూ స్టార్ట్ ఆన్ ఎ డే అండ్ యూ కంప్లీట్ ఇట్ ఆన్ ఏ పర్టికులర్ డే. ఈ 9 days ఒక సంకల్పంతో ఆ సైకిల్ గా ఉంటుంది అనమాట. లైక్ వైజ్ మన లైఫ్ సైకిల్ కూడా అలాగే ఉంటుంది. కొంతమందికి 7 years లైఫ్ సైకిల్ ఉంటుంది, 9 years లైఫ్ సైకిల్ ఉంటుంది. అందుకని వాళ్ళు ఎవ్రీ 7 years దే హ్యావ్ టు సెలబ్రేట్ దేర్ లైఫ్ సైకిల్స్. అలాగా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా లైఫ్ లో 7 ఈజ్ మై లైఫ్ సైకిల్. అలా కొంతమంది అంటే మోస్ట్ నియరెస్ట్ థింగ్స్ దట్ హ్యాపెన్ ఇన్ యువర్ లైఫ్. సమ్ పీపుల్ 6 years, 12 years, 18 years, 24 years, 30 years, 36 అలా ఉంటుంది. కొంతమంది 7 years, ఆ తర్వాత 14, ఆ తర్వాత 21, ఆ తర్వాత మల్టిపుల్స్ ఆఫ్ 7. అలా మన లైఫ్ మీ లైఫ్ లో మీ సైకిల్స్ ఎలా ఉన్నాయో చూసుకొని ఈసారి వచ్చే సైకిల్ ని అవేర్నెస్ గా పట్టుకోండి. ది నెక్స్ట్ సైకిల్ దట్ ఈస్ కమింగ్. లైక్ ఐ కేమ్ టు నో అబౌట్ మై సైకిల్స్ ఇన్ వెన్ ఐ వాజ్ 42 లో ఉన్నప్పుడు. అంటే నేను లాస్ట్ 3 cycles ఫుల్ అవేర్నెస్ తో నేను ప్రిపరేషన్ జరుగుతూ కమింగ్ సైకిల్ ని నేను రెడీ అవుతూ వచ్చాను. అలాగే 7 6 are 42, 7 7s are 49, 7 8s are 56. ఇప్పుడు 7 7s are 49 కి నేను ఇప్పుడు బాగా రెడీగా ఉన్నాను. ఇప్పుడు 56, ఇంకో 2-3 years లో 56 వస్తాను. సో దానికి తగ్గట్టుగా నేను మళ్ళీ ఈ సైకిల్లో అంటే బిట్వీన్ 49 to 56 నేను చేసిన పనులకి 56 to 63 నెక్స్ట్ లెవెల్లో ఉండాలి. అది నా లక్ష్యం. అలా మనం కూడా ప్లాన్ చేసుకోవాలి. 42 to 49 ఒక లెవెల్, 49 to 56 ఒక లెవెల్. అలా మీ లైఫ్ లో మీ సైకిల్స్ మీరు చూసుకొని దాని ప్రకారం మీ లైఫ్ లో ఈ 7 years లో మనం చేయాల్సినవి ఏంటి అయిపోతుంది. అంటే మనకి పాము పౌర్ణమికి అమావాస్యకి ఇట్ షెడ్స్ ఇట్ స్కిన్ అన్నమాట. స్కిన్ తీసేస్తుంది. అలాగే మన లైఫ్ లో కూడా మన పాత స్కిన్ బయటికి పోయి కొత్త స్కిన్ రావటం మొదలవుతూ ఉంటుంది. దట్ సైకిల్ కాల్స్ మనకి. అంటే అదే ఆ సైకిల్ వల్లనే మనం చిన్నప్పుడు లేతగా ఉంటాము, పెద్ద అయిన తర్వాత కొంచెం హార్డ్ గా ఉంటాం, తర్వాత వృద్ధాప్యం వచ్చేటప్పటికి కొంచెం బాడీ అలా మారుతూ ఉంటుంది. సో ఈ సైకిల్స్ ని మనము జాగ్రత్తగా చూసుకుంటూ మనం పౌర్ణమి ధ్యానంలోకి వెళ్తాము. ఇలాంటి సైకిల్స్ మనకి చాలా అవసరం. కటక పౌర్ణిమ ధ్యానము అంటే కర్కాటక రాశి అంటే క్యాన్సర్ అంటే మనకి తెలుసు కదా. దిస్ ఫుల్ మూన్ మార్క్స్ ఎట్ హోమ్ ఆఫ్ ద ఇయర్ గాడ్. This is the cosmic button which marks the bottom of consciousness for the Lord of the year. క్యాన్సర్ అంటే ఎండ్రకాయని మీరు ఏమంటారు మన తమిళ్లో చూసుకోండి. క్రాబ్. వాట్ ఈస్ ద వర్డ్ ఇన్ ద క్రాబ్? ఇట్ మూవ్స్ సైడ్ వేస్. ఇట్ మూవ్స్ సైడ్. ఓకే. So you could have seen it when you were near the seashore. It always moves sideways. అలాగా అది దాని యొక్క క్వాలిటీ అది. ఎందుకు క్రాబ్ తో పోల్చారు అంటే చూడండి,
ద సన్ క్రాసింగ్ ది సమ్మర్ సోల్స్టిస్ ఆన్ 22nd June. ఇది మనకి ఈ రోజు చాలా ఇంపార్టెంట్ డే. మనం ఎలాగైతే ఉత్తరాయణం దక్షిణాయనం సెలబ్రేట్ చేసుకుంటామో, వెస్టర్నర్స్ సమ్మర్ సాలిస్టైస్ వింటర్ సాలిస్టైస్ చేసుకుంటారు. సో ఈ రోజు మనకి సాలిస్టైస్ డే అన్నమాట. సమ్మర్ సాలిస్టైస్ ఆన్ 22nd June of every year will make a crab like sideways motion when seen from the earth. The sense of direction, right, left, front, back, above and below, is hatched in the mind by virtue of this sidewise motion characteristic to this sign. Thus, the sign governs the mind with all its powers of objectivity. Some seers have compared the sign Cancer with a mystic singing insect called beetle. భ్రమరము యొక్క నాదాన్ని పోల్చారట. ఈ కర్కాటక రాశి యొక్క దీన్ని భ్రమరము ఎలా ఉంటుంది, దాని నాదము భ్రమర కీటక న్యాయము అంటారు కదా. రకరగా ఉంటుంది. మనము భ్రామరి ప్రాణాయామం కూడా మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటాము. సో ఈ భ్రమర కీటక న్యాయం గురించి కూడా చెప్తారు. కొంతమంది ద్రష్టలు ఈ రాశిని తుమ్మెదలతో పోల్చుచున్నారు. వాని జుంకారము రహస్య గర్భితమైనది. అది శక్తి సమన్వితమైనది. తుమ్మెద తన మధుర జుంకార నాద శక్తిచే ఒక కీటకమును రెక్కలు కరిగిన తుమ్మెదగా మార్చునని చెప్పబడుచున్నది. దీనినే భ్రమర కీటక న్యాయం అని చెప్తున్నారు. ఇంద్రుడు భ్రమరం వంటి వాడు. అతడు జీవాత్మలను మంత్రముగ్ధులను అనర్చును. అంటే మంత్రముగ్ధులు అనర్చును అంటే ది మాయా. మనం ఏదైతే ఈ మాయా అంటామో, వాట్ అది వెస్టర్నర్స్ కాల్ ఇట్ ఈస్ మ్యాట్రిక్స్. మనం ఏదైతే మాయ అంటామో వెస్టర్నర్స్ దాన్ని మ్యాట్రిక్స్ అంటారు. గో, ఇఫ్ యు ఆర్ ఇన్ ద మ్యాట్రిక్స్, రైట్, గో బియాండ్ మ్యాట్రిక్స్, సీ బియాండ్ మ్యాట్రిక్స్ అంటారు. మనం ఏమంటాం, మాయలో ఉన్నాం, మాయ అవతల ఏముందో చూడమంటారు. సో ఈ మాయకి రాజు ఎవరు? ఇంద్రుడు. అందుకనే ఇంద్రుడిని జయించడం అనే పాయింట్ ప్రతి ఒక్కరికి సాధనలో ఉన్న రాక్షసులకు కానీ, సాధకులకు కానీ, ఋషులకు కానీ, అంటే ఇంద్రియాలని జయించడం. మన జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు కనుక కరెక్ట్ గా జయించేస్తే ఇంద్రుడిని జయించినట్టే. సో ఇంద్రుడు పెద్ద ఇష్యూ కాదు అన్నమాట. ఎవరికైనా జయింపబడతాడు. అంటే జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలని కంట్రోల్ చేసుకుంటే యూ విల్ డెఫినెట్లీ సీ బియాండ్ మాయ. మన సెన్సరీ పర్సెప్షనే మనకి తప్పు చూపిస్తున్నాయి. అది మనం అర్థం చేసుకోవాలి. బికాజ్ మన ఫాల్టీ అప్బ్రింగింగ్ కానీ, మన సరౌండింగ్స్ కానీ, మన యొక్క చుట్టూ ఉన్న వాతావరణం వల్ల కానీ, వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళ దగ్గర నుంచి వచ్చే ఫీడ్బ్యాక్ వల్ల కానీ మన మనస్సులు అలా తయారైనాయి. ఎప్పుడైతే ఈ సెన్సరీ పర్సెప్షన్ దాటి ఆలోచించడానికి ప్రయత్నం చేస్తామో, ఇంద్రియాలని దాటి, కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలని దాటి మనం అవుట్ ఆఫ్ బాక్స్ ట్రై చేస్తామో, అప్పుడు ఈ ఇంద్రుడు యొక్క మాయ తెలుస్తుంది. ఇంద్రుడిని దాటే ఎబిలిటీ తెలుస్తుంది. ఇంద్రుడిని జయించే అవకాశం వస్తుంది. ఇంద్రుడిని జయించేశాము అని అంటే ఇంక మళ్ళీ అహంకారం, అంటే ఈ రాక్షసులు గిక్షలు ఇంద్రలోకాన్ని జయించేశారు అంటే మనం ఇంద్రలోకం అనగానే మనందరికీ చిన్నప్పటి నుంచి ఒక పర్సెప్షన్ ఉంటుంది. ఇంద్రలోకం అంటే అప్సరసలు ఉంటారు, ఫుడ్ ఉంటుంది, హెవెన్ ఉంటుంది, అందం ఉంటుంది, ఆనందం ఉంటుంది. బట్ దట్ ఈస్ ఆల్ మాయ. ఇంద్రలోకం ఉంటుంది, పక్కనే నరకం కూడా ఉంటుంది. సో బోత్ ఆర్ దేర్, సుఖము దుఃఖము, ద డ్యూయాలిటీ ఆఫ్ ద నేచర్. ద డ్యూయాలిటీని ఎప్పుడైతే మనము సమత్వం యోగ ఉచ్యతే అనే పద్ధతి, ఈ డ్యూయాలిటీని దాటి సమాధి స్థితికి, దుఃఖం వచ్చినా సుఖం వచ్చినా మనం ఈ స్వాధ్యాయాన్ని కూడా రెగ్యులర్ గా చేసుకుంటాం. నిర్లేప, నిష్పాప నాశిని అని మన అమ్మవారి యొక్క నామాలు చెప్పుకుంటూ కూడా ఈ దుఃఖము సుఖముని డైనమిక్ గా, అంటే అలాగని మరీ డోంట్ బికమ్ లైక్ ఎ స్టోన్. కొంచెము స్పందన ఉండాలి, స్పందన ఉన్నట్టు కనపడకూడదు. ఆ స్పందనని మనం ఎలాగంటే మన హృదయంలో అనుభవించాలి చాలా జాగ్రత్తగా. హీలర్స్ ఆల్వేస్ షుడ్ కంట్రోల్ దేర్ ఇమోషన్స్ ఎ లాట్.
హీలింగ్, ఇఫ్ యూ వాంట్ టు డూ హీలింగ్, ఫస్ట్ యూ షుడ్ కంట్రోల్ యువర్ ఎమోషన్స్. మీ ఇంట్లో ప్రాబ్లం జరిగినా, పక్కన ఇంట్లో ప్రాబ్లం జరిగినా, యూ హ్యావ్ టు టేక్ ఇట్ ఇన్ ఎ బ్యాలెన్స్డ్ వే. అది ఈ పౌర్ణమి ధ్యానం మనకి వస్తుంది. కాబట్టి ఆ బ్యాలెన్స్ గనక మనం పొంది ప్రేమని అందరితో సమానంగా ఉండాలి. మీ ఇంట్లో వాళ్ళ మీద ఒక ప్రేమ, బయట వాళ్ళ మీద ఒక ప్రేమ కాకుండా ది అదర్ పర్సన్ అదర్ దాన్ యూ, ఎవ్రీబడి ఈజ్ సేమ్ అనే ప్రేమ తత్వాన్ని కనుక మనం తెలుసుకుంటే అద్భుతమైన హీలింగ్, క్యాన్సర్లను కూడా ఈజీగా తీసేయవచ్చు. అలాంటి అద్భుతమైన ధ్యాన ప్రక్రియ. ఈ ధ్యాన ప్రక్రియలో ఏం జరుగుతుంది అంటే ఏప్రిల్, మే, జూన్, ఇవి ఏప్రిల్లో మనము సాధనలో కొత్త విషయాలు తెలుసుకొని ఈ సంవత్సరం ఏం చెయ్యాలా అనేది ఒక ప్లాన్ తయారు చేసుకున్నాం. మేలో దాన్ని స్టార్ట్ చేసేసాము ఆల్రెడీ. ఆ ప్లాన్ ని మనం ఆల్రెడీ వీ హ్యావ్ స్టార్టెడ్ దట్ డివైన్ ప్లాన్. డివైన్ ప్లాన్ స్టార్ట్ చేసిన తర్వాత జూన్ లో ఈ డివైన్ ప్లాన్ ని అందరికీ ఇచ్చే అవకాశం మనకి ఇవ్వబడుతుంది. ఆ డివైన్ ప్లాన్ ని అందరికీ పంచే అవకాశం మనకు వస్తుంది. అది మనం చేయాల్సిన పని. సో మనం పౌర్ణమి రోజు కూడా ముందు రోజు ఎలా ఉంటాం, ఫస్ట్ 2 days బాగా సాధనలో ఉండి రిసెప్టివ్ మోడ్ లో ఉంటాం. అంటే మన యొక్క యాంటీనా ఉంటుంది కదా, అది స్టడీగా ఉంటుంది. యూ విల్ రిసీవ్ లాట్ ఆఫ్ ఎనర్జీస్ ఫ్రమ్ ది హై. ఆ రిసెప్టివ్ మోడ్ లో ఉంటేనే వస్తాయి, లేకపోతే సైలెంట్ గా రాక్ లాగా ఉంటే ఏమి రావు. సో పౌర్ణమి రోజు ఏం చేస్తాము, ఆ ఎనర్జీస్ ని మనం సస్టైన్ చేసుకుని కరెక్ట్ గా బ్యాలెన్స్ చేసి చూసుకుంటాం. పౌర్ణమి తర్వాత రోజు మనము స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతో ప్రపంచానికి అందజేస్తాం. మరి ఇదంతా అవేర్నెస్ గా జరుగుతుందా అంటే జరగదు, తెలీదు మనకి. ఓపెన్ గా మనం ఏమనుకోవాలి, యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. వెదర్ యూ హ్యావ్ రిసీవ్డ్ ఎనర్జీస్, యు ఆర్ సస్టైనింగ్ ది ఎనర్జీస్ అండ్ యు ఆర్ డిస్ట్రిబ్యూటింగ్ ఎనర్జీస్ అనేది ఆ అవేర్నెస్ రావడానికి మనం చాలా ఇంకా సాధనలో ముందుకు వెళ్ళిన తర్వాత మనకి ఆ అవేర్నెస్ వస్తుంది. కానీ ఆ భావన ఉంటే చాలు. ఎస్, పౌర్ణమి ముందు రోజు ఐ రిసీవ్డ్ ఎనర్జీస్, పౌర్ణమి రోజు ఐఎమ్ కీపింగ్ ద ఎనర్జీ విత్ మీ అండ్ ఫర్ ది ప్రాపర్ డిస్ట్రిబ్యూషన్ టు రైట్ పీపుల్ ఇన్ ద రైట్ ప్లేసెస్ అని మనం ఆలోచించుకొని రేపంతా ఇచ్చే మోడ్ లో ఉండాలన్నమాట. నెక్స్ట్ డే, ది డే ఆఫ్టర్ ది పౌర్ణమి, యూ షుడ్ బి ఇన్ ఎ మోడ్ దట్ ఎవ్రీథింగ్ షుడ్ బి గివెన్ ఫ్రమ్ యూ. దానికి మన యాక్షన్ లో ఒక యాక్చువల్ యాక్షన్ లో ఉండేటట్టుగా ఎక్కడైనా వెళ్ళి ప్రసాదం పంచడం, లేదా ఎవరికైనా దానం చేయడం, అలాంటిది ఒక యాక్ట్ గనక చేస్తే ఈ ఎనర్జీస్ రావటము, ఈ ఎనర్జీ సస్టైన్ అవటం, ఎనర్జీ ఇవ్వబడటం అనేది మనకి కొన్ని రోజులకి తెలుస్తుంది. సో ఈ భ్రమర కీటక న్యాయం, జీవాత్మల మంత్రముగ్ధులు కీటక స్థితిలో భౌతిక ప్రజ్ఞ నుండి, పరిమితమైన ఇంద్రియ జ్ఞానం నుండి తన జీవునికి విముక్తి కలిగించి తాను అనబడి ప్రజ్ఞలోనికి పరివర్తన మనరించగలడు. బంధ విముక్తమైన కీటకము స్వేచ్ఛగా రెక్కలల్లార్చు తొమ్మిద ఈ ఆత్మస్థితిని పొంది భౌతిక కక్షను వీడి రెక్కల స్పందనంలోని మధుర వీణ ఝుంకృతిని వినిపించుచు ఆహ్లాదకరమైన తీర్థయాత్రను కొనసాగించుచు సూక్ష్మలోకంలోకి తన యానమును కొనసాగించును. అలాగా ఈ భ్రమరము దాని పని అది చేసుకుంటూ వెళ్తుంది. ఏం చెప్తున్నారు ఇక్కడ? It is said to enchant a worm into a winged being by the power of its own music. Neptune is the beetle. Neptune ante Indrudu annamata. Neptune is the beetle who enchants the souls from the worm state of body consciousness and sense consciousness to a state of liberation into its own consciousness. This marks the winged stage of the soul when the insect can leave the plane of earth ఫర్ ఎ ప్లెజెంట్ పిలిగ్రిమేజ్ ఇన్ టు ద సెటిలర్ ప్లేన్స్. అది కూడా జరుగుతూ ఉంది, మనకి ఖచ్చితంగా జరుగుతుంది. మన ఆస్ట్రల్ బాడీ చాలా సెటిలర్ ప్లేన్స్ లోకి వెళ్తోంది, వస్తోంది, వచ్చి మన బ్రెయిన్ కి కొంత సమాచారం ఇస్తుంది, కొంత ఇది ఇస్తుంది. కానీ మన బ్రెయిన్ దాన్ని కంప్లీట్ గా యాక్సెప్ట్ చేయలేకపోతున్నాం. బట్ ఇట్ విల్ బి దేర్, ఇట్ విల్ బి డెఫినెట్లీ యూస్ఫుల్ ఫర్ అస్. దిస్ మార్క్స్ వోకల్ సౌండ్. The music starts with vocal sound and culminated gradually through the steps of the rhythm of respiration, the harmony of thought, the tranquilizing of emotion, the equilibrium of consciousness, and finally lodges itself in the cosmic experiences which is present in the past, present and future of the lower souls.
మనము ఆ శబ్దం యొక్క రిధాన్ని పట్టుకోవాలి. రెస్పిరేషన్, మన మన శ్వాస యొక్క రెస్పిరేషన్ లో రిధం తెచ్చుకోవాలి. మన ఆలోచనలో హార్మనీ ఉండాలి. మనం చెప్పుకున్నాం కదా, ఆ సమాధి స్థితి, స్టాటిక్, దుఃఖము సుఖము సమానంగా ఉండాలి. ది ట్రాంక్విలైజింగ్ ఆఫ్ ఇమోషన్, ద ఈక్విలిబ్రియం ఆఫ్ కాన్షియస్నెస్, ఆ చేతనత్వం యొక్క సమానత్వాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ, ఆ సమత్వం యోగ ఉచ్యతే అనే స్టేటస్ ఆఫ్ మైండ్ కి మనం వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ, ఏమవుతుంది చివర్లో ఇక అలా చేస్తూ చేస్తూ చేస్తుండగా కాస్మిక్ ఎక్స్పీరియన్సెస్ తెలుస్తాయి. భూత భవిష్యత్ వర్తమానాలు, రాబోయే జన్మలు, జరిగిన జన్మలు, ఇప్పుడు ఏం చేయాలి, కరెక్ట్ రూట్ లో ఉన్నామని మనకే తెలుస్తాయి. గురువు చెప్తారో, గురువు కోసం వెయిట్ చేయకపోయినా మనకి మనమే తెలుసుకోవచ్చు. మళ్ళీ ఇందులో క్వశ్చన్ వస్తుంది మీకు, ఎలా తెలుస్తుంది అంటే, తెలుస్తుంది అది తెలిసినప్పుడు ఆ స్వప్నం ద్వారానో లేకపోతే ధ్యానం ద్వారానో ఒక ఒక మెసేజ్ మీకు అందుతుంది. అది అందినప్పుడు ఖచ్చితంగా ఇది నిజము అని మీకు తెలుస్తుంది. ఎందుకంటే ఎవ్రీ ట్రూత్ హ్యాస్ ఎ రింగ్ అరౌండ్ ఇట్. ఆ ఆ సత్యము అనే విషయం మనకి అర్థమైనప్పుడు, అంటే మన జీవితంలో పాస్ట్ బర్త్స్, ఫ్యూచర్ బర్త్స్, మన యొక్క ప్రజెంట్ బర్త్, రాబోయే లైఫ్, ఆ స్పార్క్స్ మనకి తెలిసినప్పుడు ఖచ్చితంగా మనకే తెలుస్తుంది. వాటిని జాగ్రత్తగా మీరు దాచుకోండి. అందరికీ చెప్పద్దు, ఎవరికి చెప్పకుండా ఉండటానికి ప్రయత్నం చేయండి. సరే, ఇక చివరిలో ఏమంటున్నారు, the sign cancer contains in its tender folds all the above said mysteries of every evolving being. May the meditation on this full moon day lead you through the experiences safely to the seat of liberated entity, eternity, eternal kingdom ఓం వైపు వెళ్ళటానికి ఈ పౌర్ణమి ధ్యానం మనకి చాలా ఉపయోగపడుతుంది అని, ఆ ఓం అనే ఇటర్నల్ ధ్యానాన్ని, ఈ పూర్ణిమ ధ్యానం మీ అనుభూతుల ద్వారమున భద్రముగా శాశ్వత మోక్ష పదమునకు చేర్చునుగాక. సో ఈ పౌర్ణమి ధ్యానం మనకి ఏం చేస్తుంది, ఆ ఎటర్నల్ కింగ్డమ్ ఓం వైపు తీసుకెళ్తుంది. కాబట్టి మనం జాగ్రత్తగా ఒక్కొక్క స్టెప్ వేసుకుంటూ ఈ పౌర్ణమిని మనము ధ్యానాన్ని జాగ్రత్తగా ముందుకు తీసుకువెళ్తాము. ముందుగా రెడీగా కూర్చుంటాము ఎట్లాగైనా. ఆ గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఓం శ్రీ శ్రీరామకృష్ణ సమర్థ సద్గురుదేవాయ నమః. స్టడీగా కూర్చుంటారు, శ్వాసని గమనించుకుంటూ ఉండండి, అలర్ట్ గా ఉండండి. మనము 3వ ధ్యాన ప్రక్రియ. ఈ ధ్యాన ప్రక్రియ మనకి ఎనర్జీ రిసెప్టివిటీ, ఎనర్జీ డిస్ట్రిబ్యూషన్ కి ఉపయోగపడే ధ్యాన ప్రక్రియ కాబట్టి జాగ్రత్తగా అలర్ట్ గా ఉండండి. ఇదే ఎరుకతో కూడిన సమాధి స్థితి అనేది. అంటే ధ్యానంలో ఉండాలి, అలర్ట్ గా ఉండాలి, శబ్దం వినపడాలి. ఏ శబ్దం కోసం అయితే మనం కూర్చున్నామో ఆ శబ్దము మీదే మనకి దృష్టి ఉండాలి. ఇంకా వేరే శబ్దములు ఏవి జరుగుతున్నా వాటిని పక్కకు తోసేసి మనకి ఏది వినపడాలి, ఏది వింటూ మనం ధ్యానం చేద్దాం అనుకుంటున్నామో ఆ శబ్దము మీదే మన సంపూర్ణమైన దృష్టి ఉండాలి. ముందు శ్వాసని గమనించుకోండి 3 సార్లు. శ్వాస లోపలికి వెళ్తుంది, శ్వాస బయటికి వస్తుంది.
గాలి పీల్చేటప్పుడు సో, గాలి వదిలేటప్పుడు హమ్ అని అంతర్లీనంగా అనుకోవాలి. ఇలా 3 సార్లు. సో అనేది, హమ్ అనేది ఒక బీజాక్షరాలు. తర్వాత 3 సార్లు ఓంకారము. గాలి పీల్చేటప్పుడు అని లోపల సౌండ్ రాకుండా, గాలి వదిలేటప్పుడు మాత్రం సౌండ్ రావాలి. గాలి పీల్చుకున్నాను, ఓ అనుకుంటూ గాలి వదిలాను. అలా 3 సార్లు చేద్దాం. ఓ ఓ గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మీరు కూడా ఈ గురు మంత్రం ఉచ్చరించిన తర్వాత ఈ మిస్టిక్ మంత్రమ్స్ ఆఫ్ మాస్టర్స్ ఇవి చెప్పుకుంటాము. అవి ఖచ్చితంగా మీరు కూడా రిపీట్ చేయాలి. మీ యొక్క వాయిస్ ఎట్లా ఉండాలి అంటే, మీ వాయిస్ మీకు వినపడేటట్టుగా ఉండాలి. అంతే, గట్టిగా ఉండకూడదు, లోగా ఉండకూడదు. అది ఒక ప్రక్రియ, గమనించుకోండి. మన వాయిస్ మనకి కూడా వినపడకుండా మాట్లాడగలము. మొత్తం పక్క ఊళ్ళకి, పక్క ఇళ్లలో వాళ్ళకి వినపడేటట్టుగా కూడా మాట్లాడగలము. కానీ అసలు మాట్లాడే పద్ధతి ఏంటంటే, ఎదుటి వ్యక్తికి వినపడేటట్టు మాట్లాడటమే మన పద్ధతి. గట్టిగా మాట్లాడాల్సిన అవసరం లేదు. కరెక్ట్ గా ఇది ప్రాక్టీస్ చేస్తే మనం 3 అడుగుల దూరంలో ఉన్నా, 5 అడుగుల దూరంలో ఉన్నా, 6 అడుగుల దూరంలో ఉన్నా ఈ వాయిస్ మాడ్యులేషన్ అంటాం, ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ ప్రకారము కరెక్ట్ గా మనం చెప్పిన మెసేజ్ వాళ్ళకి అందుతీరుతుంది. అలా ముందు మన వాక్కుని కరెక్ట్ గా ఉపయోగించుకొని ప్రాక్టీస్ చేసుకుంటే ఆ తర్వాత మీరు టెలిపతి, క్లైర్వాయరెన్స్ లోకి వెళ్ళవచ్చు. ఇట్ ఈస్ నాట్ హార్డ్ థింగ్. టెలిపతి, క్లైర్వాయన్స్ లో మనం ఎన్నో విషయాలు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ముందు మనము డిస్టెన్స్ బిట్వీన్ యూ అండ్ ది ఆబ్జెక్ట్, మీ పిల్లలకో, పెద్దవాళ్ళకో, మీ ఇంట్లో ఉన్న వాళ్ళకో, బయట వాళ్ళకి ఎంత డిస్టెన్స్ ఉన్నది క్యాలిక్యులేట్ చేసుకుని కరెక్ట్ గా వాళ్ళకి వినపడేట్టుగా మాట్లాడడం, ఇలాంటివి చిన్న చిన్న స్మాల్ ఎక్స్పెరిమెంట్స్ లైఫ్ లో కొంచెం మనకి జింగ్ ఉండాలన్నమాట. ఎప్పుడు జస్ట్ మార్నింగ్ లేవటం, సాధన చేసుకోవడం ఇలాంటివి కాకుండా ఈ సాధనలో కొన్ని సెల్ఫ్ క్రియేటివ్ ఎక్స్పెరిమెంట్స్ చేసుకుంటూ ఉండాలి.
శబ్దము ద్వారా ఎలా తెలుసుకోవాలి, శబ్దం యొక్క డిస్టెన్స్ ఎకూస్టిక్స్ అంటాం కదా, దాన్ని మన మాటల ద్వారా, ప్రార్థనల ద్వారా, ఓంకారం ద్వారా, ఈ శబ్దము వేదాలు వినడం ద్వారా, వేదాలు ఉచ్చరించడం ద్వారా, ఇది మనము ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటే మనం మెల్లగా మన వాక్శక్తి యొక్క 4 వాణులు మనకి, ఇతరులు చెప్పిన వాణి మనకి అర్థమవుతుంది. మనము ఇతరులతో ఆ పరావాణిలో మనం చెప్పాల్సింది చెప్పేసుకోవచ్చు. అప్పుడు ఇక మాట్లాడాల్సిన అవసరమే ఉండదు. ద లెస్ యు టాక్, ది మోర్ డివైన్ యు బికమ్. అది అది చాలా అర్థం చేసుకుంటూ నమస్కారం. నమస్కారం మాస్టర్. నమస్కారం మాస్టర్ ఆర్కే. నమస్కారం మాస్టర్ ఈకే. నమస్కారం మాస్టర్ ఎంఎన్. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి టు యువర్ లోటస్ ఫీట్. సైలెన్స్.
నా మైక్ మ్యూట్ లో ఉండిపోయింది. ఎక్కడ నేను మ్యూట్ చేశానో కొంచెము తెలియలేదు. మూలాధార చక్రం నుంచి స్టార్ట్ అయిపోయాను. ఇప్పుడు గాయత్రి మంత్రం విన్నారు కదా 10 సార్లు. వినలేదు, ఏమీ వినిపించలేదు, వినిపించలేదు. ఇది సైలెన్స్ లోనే ఉండిపోయాం. నమస్కారం మాస్టర్, అది అంతవరకు అయిపోయిందా? అది కూడా వినలేదా? అది అయిపోయి సైలెన్స్ లో ఉన్నాం. ఓహో, అక్కడి నుంచి ఆగిపోయిందా? రైట్ 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 రైట్. నేను అక్కడ గాయత్రి మంత్రంలోకి వెళ్ళిపోయాను. తర్వాత సకల సమర్థ సద్గురు మైక్ మ్యూట్ లోనే ఉండిపోయింది. ఎక్స్ట్రీమ్లీ సారీ. నేను ట్రాన్స్ లోకి వెళ్ళడం చాలా తప్పు. ఐఎమ్ సో 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 సారీ. ఓకే, మళ్ళీ ఈ ప్రొసీజర్ ని యాజ్ ఇట్ ఈస్ చేస్తాము. నమస్కారం టు యువర్ లోటస్ ఫీట్ అన్న తర్వాత మనం సైలెన్స్ లోకి వెళ్ళిపోయి చాలాసేపు ఉండిపోయి మళ్ళీ మనం మెల్లగా వస్తున్నాం చివరికి. ఓం భూర్భువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. పౌర్ణమి ధ్యానము గత 2 నెలలుగా చేస్తున్నాము. కొత్త సైకిల్ స్టార్ట్ అయిందని చెప్పుకున్నాము ఏప్రిల్ మే. ఇది ఫస్ట్ 3లో లాస్ట్ ఇది. ఇంకా తర్వాత మళ్ళీ మనకి 9 ఉంటాయి. ఏప్రిల్ లో వచ్చిన వాళ్ళని, చైత్ర మాసంలో వచ్చిన కొత్త సైకిల్ స్టార్ట్ అయిన వాళ్ళని మనం రిక్వెస్ట్ చేశాము. మొత్తం 12 మాసాలు మీరు పౌర్ణమి ధ్యానం మాతో పాటు కలిసి రండి, ఒక ప్రయాణం చేయండి అని చెప్పాము. అలాగే ఈసారి కూడా చెప్తున్నాను, ఇది 3వది ధ్యానము. ఈ ధ్యాన ప్రక్రియలో మనము ప్రపంచంలో నుంచి తీసుకున్న మొత్తము శక్తి అంతా నిన్నటి రోజున తీసుకుని ఉన్నాము. ఈ రోజు సస్టైన్ చేసుకుంటాము, రేపటి నుంచి డిస్ట్రిబ్యూట్ చేస్తాము. రేపు డిస్ట్రిబ్యూట్ చేస్తాము అని సాంకేతికంగా ఏదో ఒకటి డిస్ట్రిబ్యూట్ చేయండి. అంటే ఫిజికల్ గా ఏదో ఒకళ్ళకి ఎవరికైనా ఒక ఆవుకి అన్నం పెట్టడమో, లేకపోతే ఒక బీదవాళ్ళకి అన్నం పెట్టడమో, లేదు ఒక ప్రసాదం చేసి అందరికి చుట్టుపక్కల పంచడమో, లేదు ఎవరికైనా అవసరమైన వాళ్ళకి ఏదో ఒకటి అందజేయడమో, ఒక సింబాలికల్ గా వీఆర్ డూయింగ్ ద డిస్ట్రిబ్యూషన్ అనేది భౌతికంగా ఒక యాక్ట్ చేయండి. అంటే హయ్యర్ లెవెల్లో గురువులు మనకి నిన్నటి రోజున మనకి ఎనర్జీ తీసుకొచ్చి ఇచ్చారు, ఈ రోజు మన దగ్గర ఉంచుతున్నారు, రేపు డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఇదంతా మన వెహికల్స్, మన యొక్క ఆస్ట్రల్ బాడీ, కాజల్ బాడీ, వీటి ద్వారా జరుగుతుంది. ఆ అవేర్నెస్ మనకి తెలియకపోయినా పర్వాలేదు. గురువులకి మనము వెహికల్స్ ఇచ్చేసాం, వాళ్ళు మనకి చెప్పినప్పుడు చెప్తారు. ఆ అవేర్నెస్ మనకి ధ్యానంలో సాధనలో ఎప్పుడోకప్పుడు తెలుస్తుంది. కానీ మీన్వైల్ మన యొక్క సాధనాత్మకమైన శరీరాలను వాళ్ళు ఉపయోగించుకోవాలని అనుకొని మనకి పౌర్ణమి ధ్యానాలు చేస్తున్నారనే సంగతి ఉద్దేశించి మనం తెలుసుకుంటున్నాము, ఈ పనులు చేస్తున్నాము. ఈ ధ్యాన ప్రక్రియ రేపటి నుంచి డిస్ట్రిబ్యూషన్ మోడ్లో ఉంటారు మీరు. ఆ మోడ్లో ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే, మీ దగ్గర నుంచి వెళ్ళిన ఎనర్జీస్ ని మొత్తము ప్రపంచంలో ఉన్న వాళ్ళ యొక్క కర్మల్ని క్లీన్ చేయటము అనేది కూడా జరుగుతుంది. దాన్ని మనం బర్నింగ్ వాళ్ళని అగ్ని ద్వారా వాళ్ళ కర్మల్ని క్లీన్ చేయడం జరిగే పని కూడా జరుగుతుంది.
అలాగా మన యొక్క ఎనర్జీస్ ని వాళ్ళకి పంచడం అనే ప్రక్రియ జరుగుతుంది. వెదర్ యు ఆర్ అవేర్ ఆర్ నాట్, ఇట్ హ్యాపెన్స్, డెఫినెట్లీ హ్యాపెన్స్. సో ఆ ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుంది, అది మనకి అవసరమైనప్పుడు మనకి కరెక్ట్ గా ఇస్తారు. కాబట్టి మనం ఇంకొక ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, మన శరీరాన్ని కంప్లీట్ గా కుండలిని జాగరణ సకల సమర్థ సద్గురు స్పర్శ ద్వారా కుండలిని జాగరణ అనే ప్రక్రియని మనం రెడీ చేసుకొని యతీనాం బ్రహ్మభవతి సారథి అనే ఒక మానసిక స్థితిలోకి మనం వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఆ మానసిక స్థితి ఎలాగ అంటే ఒక సూర్యుడి యొక్క మానసిక స్థితి ఎలా ఉంటుందో ఆ మానసిక స్థితి యతీనాం బ్రహ్మభవతి సారథి. ఆ సూర్యుడి యొక్క స్థితిని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే హీఈస్ ద రూలర్. మొత్తము మన ప్లానెట్స్ అన్నిటినీ ఆయన రూలింగ్ చేస్తాడు. ఆయన యొక్క ప్రతి ఒక్క రేని పట్టుకొని చెట్లు, చేమలు, జంతువులు, మనుష్యులు అన్ని దానికి కావాల్సిన పోషకాహారాలు తీసుకుంటున్నాయి. అలాగే మనము కూడా ఆ సూర్యుడి యొక్క మానసిక స్థితిలోకి ఎంటర్ అవ్వటానికి మన శరీరాన్ని ఎలా తయారు చేసుకోవాలి, కుండలిని జాగరణ ఎలా జరగాలి అనేది మాస్టర్ ఇచ్చిన ప్రక్రియని మనం చేసుకుంటున్నాము. మూలాధార చక్రంలో మనస్సు యొక్క ప్రయాణము, ది పిలిగ్రిమేజ్ ఆఫ్ యువర్ మైండ్ ఫ్రమ్ అన్నోన్ టు నోన్, ఫ్రమ్ అసతోమా సద్గమయ, అసత్తు నుంచి ట్రూత్ వైపు వెళ్తున్నాం. అసతోమా సద్గమయ, సత్తు వైపు, సత్యము వైపు, అసత్యము నుంచి సత్యము వైపు వెళ్తున్నాము. తమసోమ జ్యోతిర్గమయ, అంధకారం నుంచి వెలుగు వైపు వెళ్తున్నాము. మృత్యోమ అమృతంగమయ, అంటే మృత్యు నుంచి ఇమ్మోర్టాలిటీ వైపు, అమృతత్వం వైపు వెళ్తున్నాము అనే పాయింట్లు మనం గుర్తు చేసుకుంటూ మూలాధార చక్రంలో మీ మనస్సును ఉంచుకోండి. అక్కడ ఎన్ని పెటల్స్ ఉన్నాయి, ఎన్ని కలర్స్ ఉన్నాయి, అవేమి మీకు ఇప్పుడు ప్రస్తుతానికైతే అవసరం లేదు. మనస్సుని మాత్రం జాగ్రత్తగా ఆ పాయింట్స్ లో స్లైడ్ చేసుకుంటూ మూవ్ అవ్వండి. మూలాధార చక్రము. ఓం శ్రీ శ్రీరామకృష్ణ సమర్థ సద్గురుదేవాయ నమః. మెల్లగా మనస్సుని అలా పైకి తీసుకొచ్చి స్వాదిష్టానం దగ్గర ఆగండి. ఓం శ్రీ శ్రీరామకృష్ణ సమర్థ సద్గురుదేవాయ నమః. స్వాదిష్టాన చక్రం నుంచి మణిపూరక చక్రము అక్కడ ఆగండి. ఓం శ్రీ శ్రీరామకృష్ణ సమర్థ సద్గురుదేవాయ నమః. మణిపూరక చక్రం నుంచి మెల్లగా మనస్సుని అనాహత చక్రం వద్దకు తీసుకురండి. సూర్యుడి యొక్క స్థానము, సూర్యుడి యొక్క మానసిక స్థితియే మనము ఇప్పుడు పొందాలని ప్రయత్నం చేస్తున్నాము. అందరికీ మన ద్వారా అద్భుతమైన ప్రేమ అందాలి, మన ద్వారా అద్భుతమైన ఎనర్జీ అందాలి, అద్భుతమైన పవర్ అందాలి. ప్రపంచంలో ఉన్న మానవాళి యొక్క కర్మలన్నీ క్లీన్ చేయబడాలి. పృథ్వీపై స్వర్గావతరణ జరగాలి అంటే మీ హృదయము స్పందించాలి, ప్రేమ ఉండాలి. మనం ప్రేమ ఉంటేనే జ్ఞానము ఫలిస్తుంది. జ్ఞానం ఉండి ప్రేమ లేకపోతే ఏమీ రాదు. ఉత్త ప్రేమ ఉండి జ్ఞానం లేకపోతే ఏది రాదు. ప్రేమ, జ్ఞానము, విల్లు, విజ్డము, ఈ రెండు ఖచ్చితంగా ఉండాలి. విల్, విజ్డమ్ అండ్ లవ్, సంకల్ప శక్తి, జ్ఞానము, ప్రేమ, అది అనాహత చక్రం దగ్గర మనకి లభిస్తుంది. ఓం శ్రీ శ్రీరామకృష్ణ సమర్థ సద్గురుదేవాయ నమః. అనాహత చక్రం నుంచి మనస్సుని మెల్లగా స్వాదిష్టానం దగ్గర తీసుకొచ్చి ఆగండి. విశుద్ధి దగ్గర తీసుకొచ్చి ఆగండి. కంఠము, థ్రోట్ సెంటర్, విశుద్ధి దగ్గర మనస్సుని నిలబెట్టి థ్రోట్ సెంటర్ దగ్గర ఎక్కడి నుంచి అయితే వాక్కు అనేది ఉద్భవం జరుగుతుందో
అక్కడ ఉండి ఓం శ్రీ శ్రీరామకృష్ణ సమర్థ సద్గురుదేవాయ నమః. మనస్సు విశుద్ధి నుంచి ఆజ్ఞా చక్రం దగ్గరికి తీసుకొచ్చుకోండి. ఓం శ్రీ శ్రీరామకృష్ణ సమర్థ సద్గురుదేవాయ నమః. మెల్లగా మనస్సుని విశుద్ధి చక్రం దగ్గరికి మనసుని మెల్లగా కిందకి స్లైడ్ చేసుకోండి. ఇప్పుడు ఆరోహణ అవరోహణ, అసెంట్ డిసెంట్. అసెంట్ అయిపోయింది, డిసెంట్ జరుగుతోంది. విశుద్ధి చక్రం దగ్గర మనస్సు ఉంటుంది. ఓం శ్రీ శ్రీరామకృష్ణ సమర్థ సద్గురుదేవాయ నమః. మనస్సుని విశుద్ధి నుంచి మెల్లగా అనాథ చక్రం దగ్గరికి తెచ్చుకోండి. సోలార్ ప్లెక్సస్. ఓం శ్రీ శ్రీరామకృష్ణ సమర్థ సద్గురుదేవాయ నమః. అనాహత చక్రం నుంచి మనస్సుని మెల్లగా మణిపూరక చక్రం వరకు తీసుకొచ్చుకోండి. అక్కడ ఆగండి. ఓం శ్రీ శ్రీరామకృష్ణ సమర్థ సద్గురుదేవాయ నమః. మణిపూరక చక్రం నుంచి మెల్లగా స్వాదిష్టాన చక్రం వరకు మనస్సుని తెచ్చుకోండి. అక్కడ ఆగండి. ఓం శ్రీ శ్రీరామకృష్ణ సమర్థ సద్గురుదేవాయ నమః. స్వాదిష్టాన నుంచి మెల్లగా మూలాధార చక్రం వరకు తీసుకొచ్చి మనస్సుని అక్కడ ఆగండి. ఓం శ్రీ శ్రీరామకృష్ణ సమర్థ సద్గురుదేవాయ నమః. మూలాధారం నుంచి మళ్ళీ అసెంట్ జరుగుతుంది. మెల్లగా మనస్సుని మళ్ళీ స్వాదిష్టాన చక్రం దగ్గరికి తెచ్చుకుంటాము. అక్కడ ఉండండి. ఓం శ్రీ శ్రీరామకృష్ణ సమర్థ సద్గురుదేవాయ నమః. అక్కడి నుంచి మెల్లగా మణిపూరక చక్రము. ఓం శ్రీ శ్రీరామకృష్ణ సమర్థ సద్గురుదేవాయ నమః. మెల్లగా అనాహత చక్రము. ఓం శ్రీ శ్రీరామకృష్ణ సమర్థ సద్గురుదేవాయ నమః. మెల్లగా విశుద్ధి. ఓం శ్రీ శ్రీరామకృష్ణ సమర్థ సద్గురుదేవాయ నమః. ఆజ్ఞా చక్రము. ఓం శ్రీ శ్రీరామకృష్ణ సమర్థ సద్గురుదేవాయ నమః. మోకాళ్ల పర్వతం. తిరుమలకి నడిచెళ్లే వాళ్ళకి
కరెక్ట్ గా మోకాళ్ళ పర్వతం దగ్గర ఎంత కష్టమో తెలుస్తుంది. అక్కడ ఉన్నాం మనం కరెక్ట్ గా. సముద్రోల్లంఘనం చేసే ఆ ఆంజనేయుడు గాని, రాముల వారు గాని Ishwatji, you're on call. కిషోర్ నీది హోల్డ్ లోకి వెళ్ళిపోయింది. ఎస్ 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 ఈ కాలు హోల్డ్ లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు వినపడుతుంది కదా? ఉమ్. ఇప్పుడు వినపడుతుంది కదా? ఆజ్ఞా చక్రం ఎక్కడున్నాము? ఆగిపోయాం. ఆజ్ఞా ఎక్కడున్నాము? చక్రం దగ్గర ఆగిపోయాం. ఆజ్ఞా దగ్గర ఆగిపోయామా? ఓకే, రైట్, Yes. థ్యాంక్ యూ. ఆజ్ఞా చక్రానికి 2 స్టెప్స్ పైన అక్కడ ఉండండి. మనస్సు బుద్ధి కవర్ చేస్తూ అక్కడ నిలబడండి. ఓం శ్రీ శ్రీరామకృష్ణ సమర్థ సద్గురుదేవాయ నమః. ఇంకొక స్టెప్ సహస్రారానికి ఆజ్ఞా చక్రానికి మధ్యలో 2 స్టెప్స్ క్రియేట్ చేసుకుంటున్నాం. ప్రతిసారి వాటిని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఒక స్టెప్ వేసాము, మనోబుద్ధి కవర్ చేసుకున్నాము. ఇంకొక స్టెప్ వేస్తున్నాము, చిత్తము అహంకారము. ఓం శ్రీ శ్రీరామకృష్ణ సమర్థ సద్గురుదేవాయ నమః. ఇక్కడ సముద్రోల్లంఘనంకి రెడీ అవ్వండి. రాముల వారు సీతాదేవిని వెళ్ళడానికి రావణుని జయించడానికి వెళ్ళినప్పుడు ఎంత ఎలర్ట్ గా ఉండి ఎన్ని విషయాలు నేర్చుకుని ఎంత జాగ్రత్తగా ముందుకు కదిలాడో, హనుమంతుడు సముద్రోల్లంఘనం చేయడానికి శక్తియుక్తుల్ని రెడీ చేసుకొని ఒక్కసారి ఇలా కొట్టి ఎలా దూకుతాడో, ఒక స్విమ్మింగ్ పార్టిసిపెంట్ ఒలింపిక్స్ లో నీళ్లలో దూకడానికి ఎంత ఎలర్ట్ గా వస్తుందో అంత ఎలర్ట్ గా ఉండి
ఒకే ఒక్క లాంగ్ జంప్ సహస్రారంలోకి వేయండి. అక్కడ ఎస్సీ ఆఫ్ లైట్ ఇస్ దేర్, ఎఫల్జెంట్ లైట్ మీకు కనబడుతోంది, మీ కళ్ళ ముందు కనబడుతోంది. మీరు లేరు, మీ ఎదురుగా ఏమీ లేవు, అంటే కళ్ళు మూసుకునే ఉన్నారు. యాక్చువల్గా ఒక బ్లాంక్, కళ్ళు మూసుకుంటే మనకి ఏమనిపిస్తుంది, కంప్లీట్ గా బ్లాంక్ బ్లైండ్ లైట్ ఉంటుంది, నల్లటి పరిస్థితి ఉంటుంది. అక్కడ మీరు విజువలైజ్ చేసుకోండి ఒక బ్యూటిఫుల్ సముద్రము. ఆ సముద్రములో పవర్, లవ్, లైట్, ఎనర్జీ, హీట్, మోషన్, ఇటువంటి శక్తులు ఉన్నాయి అనుకుంటాము, కానీ అవన్నీ కూడా లైట్ లోనే ఉన్నాయి. ఇక్కడి నుంచి ఒక్క లాంగ్ జంప్ అన్నమాట. రెడీ, 1 2 3, జంప్ ఇన్ టు ద సీ. ఒక్క 2 minutes టైం ఇస్తాను నేను, మంత్రం చెప్పి ఎంజాయ్ దట్ స్టేట్ ఆఫ్ ఎఫల్జెంట్ లైట్. డోంట్ ఇమాజిన్ ఎనీథింగ్. మీ శరీరాన్ని కూడా మీరు చూసుకోవద్దు, ఓన్లీ లైట్. గురువుల్ని, దేవుళ్ళని, దేవతల్ని, నక్షత్రాలని, సూర్యుడిని ఏమి చూడకూడదు. కేవలము అద్భుతమైన కాంతి మీ చుట్టూ. ఓం శ్రీ శ్రీరామకృష్ణ సమర్థ సద్గురుదేవాయ నమః. పవర్ఫుల్ లైట్ అన్నమాట. ఫ్లోరసెంట్ అనుకోండి, బ్రిలియంట్ అనుకోండి, అబండెంట్ అనుకోండి, అద్భుతమైన ఎనర్జైజ్డ్ లైట్ పార్టికల్స్ లో మీరు కలిసిపోయి మీరు కూడా లేరు, మొత్తము పార్టికల్సే కనబడుతున్నాయి, ఏమీ లేదు. మెల్లగా అక్కడి నుంచి 20th ప్లేస్ మళ్ళీ మనము కిందకి వస్తాము. ఈ ఆజ్ఞా చక్రం నుంచి సహస్రారం దగ్గర 2 ప్లేసెస్ డిసైడ్ చేసుకున్నాం కదా. ఇట్ వేరీస్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్, అది మీరు ఫిక్స్ చేసుకోండి. అప్పుడప్పుడు రెగ్యులర్ డేస్ లో కూడా ఆ పాయింట్స్ ని టచ్ చేసుకుంటూ ఉంటే మనకి ప్రాక్టీస్ ఉంటుంది. మళ్ళీ ఎఫల్జెంట్ లైట్ లోంచి మళ్ళీ ఫామ్ తీసుకోవాల్సి వస్తుంది. మనం లాజికల్ గా ఆలోచిద్దాం, బ్లైండ్ గా చేయొద్దు. మెడిటేషన్ అనేది లాజికల్ గా ఉండాలి, తార్కికంగా ఉండాలి. ఒక్కసారి ఆ సినిమాల్లో చూపిస్తారు కదా, ఆ ఎనర్జీ, బండిల్ ఆఫ్ ఎనర్జీలోంచి ఒక బాడీ సప్పని బయటకు వచ్చేసింది. మెల్లగా 20th ప్లేస్ సహస్రారం నుంచి కిందకి వచ్చింది, 2 inches కింద అక్కడ ఆగింది. ఓం శ్రీ శ్రీరామకృష్ణ సమర్థ సద్గురుదేవాయ నమః. లాస్ట్ స్టెప్ కోసం వస్తున్నారు. మీరు చూస్తున్నారు, మీ కళ్ళెదురుగా ఒక అద్భుతమైన చైర్ ఉంది, సింహాసనం ఉంది. చైర్ కూడా అనొద్దు, సింహాసనం. ది చైర్ ఆఫ్ ది ఎంపరర్ మీకు అక్కడ మీకోసం వేయబడి ఉన్నది. 21st ప్లేస్. అక్కడికి వెళ్ళండి, కూర్చోండి. ఏం తీసుకొచ్చాము? ఏమి తీసుకురాలా. వి బ్రాట్ సంథింగ్ లైక్ పవర్, లవ్, లైట్
అండ్ ఎనర్జీ మాత్రమే. శరీరం వచ్చింది, ఇంకేం లేవు మన దగ్గర. అక్కడ కూర్చుంటారు. యు ఆర్ ది ఎంపరర్ ఆఫ్ ది ఎంటైర్ యూనివర్స్. యతీనాం బ్రహ్మ భవతి సారథి. మనము స్వప్న స్థితిలో కొన్ని వేల సంవత్సరాలు అనుభవించగలము. అలాగే ఇక్కడ ఈ స్థితిలో మీరు ప్రపంచానికి అందించాల్సిన అద్భుతమైన ఆలోచనలు బ్రాడ్కాస్ట్ చేయండి. జస్ట్ లైక్ వార్ తగ్గాలి, వార్ జరగకూడదు, ఆకలి లేని వాళ్ళకి ఆకలి తీరాలి, అందరికీ ఫుడ్ దొరకాలి, క్రైమ్స్ జరగకూడదు, అందరూ ఆనందంగా ఉండాలి, అనాథలు ఉండకూడదు, ఇలాంటివి ఉంటాయి కదా. మీ ఒక్కసారి నేను మంత్రం చెప్పేటప్పుడు యు బ్రాడ్కాస్ట్ యువర్ బ్యూటిఫుల్ థాట్స్ ఇన్ టు ది ఈథర్. దిస్ ఈస్ ఎ వండర్ఫుల్ టైమ్ యూ హ్యాడ్. నౌ యు ఆర్ ది ఎంపరర్ ఆఫ్ ద యూనివర్స్. యూ హ్యావ్ ది లవ్, యూ హ్యావ్ పవర్, యూ హ్యావ్ ఎనర్జీ, అండ్ అమ్మవారు మీ వెనకాల ఉంటుంది. నౌ యూ బ్రాడ్కాస్ట్ యువర్ థాట్స్. ఓం శ్రీ శ్రీరామకృష్ణ సమర్థ సద్గురుదేవాయ నమః. ఓం శ్రీ మాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవ కార్య సముద్యత శ్రీ శివ శివశక్తైక రూపిణి లలితాంబిక. ఓం May the light in me be the light before me. May I learn to see it in all. May the sound I utter reveal the light in me. May I listen to it while others speak. May the silence in and around me present itself, the silence which we break every moment. May it fill the darkness of noise we do and convert it into the light of our background. Let virtue be the strength of my intelligence. Let realization be my attainment. Let my purpose shape into the purpose of our earth. Let my plan be an epitome of the divine plan. May we speak the silence without breaking it. May we live in the awareness of the background. May we transact light in terms of joy. May we be worthy to find place in the eternal kingdom. Oh. The second, after the completion of this meditation, you should be in distributive mode. రేపటి రోజున నాకు చెప్పక్కర్లేదు, యు ఆర్ ది ఆన్సర్ టు యువర్ సెల్ఫ్. నో నీడ్ టు పోస్ట్ ఇన్ ది గ్రూప్స్ ఆర్ ఆల్సో. ఏదో ఒక డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం చేయండి లాంఛనంగా. లాంచ్ ది డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ ఫర్ యువర్ సెల్ఫ్. మీకోసం మీరే. రేపటి నుంచి, ఈ సెకండ్ నుంచి మీ శరీరము ఒక వెహికల్ గా వాడుకొని ఒక డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియ జరుగుతూ ఉంటుంది. దానికి అనుబంధంగా మనకి మాస్టర్ ఇచ్చిన శుభకామన మనం చదువుకుంటాము. స్వస్తి ప్రజాభ్యం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహిష గో బ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. కాలే వర్షస్తు పర్జన్యః పృథివీ సస్యశాలిని దేశో యం క్షోభరహితో బ్రాహ్మణ సంతు నిర్భయ. సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయ. సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖమాప్నుయాత్. అపుత్రా పుత్రిణః సంతు పుత్రిణః సంతు పౌత్రిణః. నిర్ధనా సదనా సంతు జీవంతు శరదాం శతం. ఓం శ్రద్ధాం మేధాం యశ ప్రజ్ఞాం విద్యాం పుష్టిం శ్రియం బలం
తేజ ఆయుష్ ఆరోగ్యం దేహి మే అవ్యవాహన. ఓం శాంతి 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 శాంతి. అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ, స్వార్థమ్మా పరమార్థంగమయ, అవ్యవస్థామ్మా సువ్యవస్థాంగమయ. ఓం శాంతి 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 శాంతి. జై గురుదేవ్, జై మహాకాల్. Slowly exit from the call.